మరి ఇక్కడ నిర్వహిస్తున్న సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల అభ్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి పెద్దలు దేవి ప్రసాద్ రావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్య అతిథి మా అడ్వైజరీ బోర్డు మెంబరు పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు, అదేవిధంగా మా రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీధర్ గారు, రాష్ట్ర సెక్రటరీ ఈరోజు శ్రీనివాస్ గారు, ఇంకొక అతిథి ప్రొఫెసర్ సీతారామరావు గారు కాకతీయ యూనివర్సిటీ, ప్రొఫెసర్ వినయ్ బాబు గారు జేఎన్టీ యూనివర్సిటీ, కవా లక్ష్మారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదే ఈశ్వర్ ప్రసాద్ గారు జేఎన్టీయూ, అదేవిధంగా జిల్లాల నుంచి వచ్చిన బాధ్యులు రాములు గారు, అదేవిధంగా జిల్లా బాధ్యులు ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ అంబేద్కర్ సంఘం నుంచి భూమయ్య గారు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వికాస్ సమితి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఉద్యోగాభినందనలు. విక్షపతి నాయక్ గారు వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చంద్రశేఖర్ గారు, శ్రీమతి వెంకటరమణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షులు. మిత్రులారా, మనందరికీ తెలుసు ఇవాటి సందర్భం. ముఖ్యంగా గత 5-6 దశాబ్దాలుగా ఈ ప్రాంతం ఏదైతే మరి అణచివేతకు, వివక్షతకు దోపిడీ గురైందో, మరి దాని నుంచి బయటపడడం కోసం పెద్ద ఎత్తున మరి 5-6 దశాబ్దాలుగా పోరాటాలు కొనసాగించాం. ఆ పోరాటాల ఫలితంగా, అదేవిధంగా అమరవీరుల త్యాగాల ఫలితంగా మరి 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. మరి అలా సాకారమైన రాష్ట్రంలో ఖచ్చితంగా ఉద్యమ సందర్భంలో ప్రజల నుంచి ఏవైతే వెలువడ్డ ఆకాంక్షలు లేవో మరి ఆకాంక్షలను మరి పరిపూర్తి చేయవలసిన బాధ్యత, మరి నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, ఉద్యమకారులుగా మనందరి మీద ఉంటుందనేది కూడా సందర్భంగా గమనంలోకి తీసుకోవాలి. అయితే వీటన్నింటినీ కూడా సాకారం చేయడం కోసం ఒక బలమైన రాజకీయ వ్యవస్థ కూడా ఖచ్చితంగా మరి ఈ రాష్ట్రంలో, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో మరి ఉండాలి. మరి అందుకని ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో, నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మనతో పాటు మరి ఉద్యమంలో ఏదైతే కొనసాగిందో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నది. ప్రజల ఆకాంక్షలను మరి నెరవేర్చే దిశగా మరి ఒక్కొక్క అడుగు వేస్తున్న ఈ సందర్భంలో మరి దాన్ని బలోపేతం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుందని, ముఖ్యంగా తెలంగాణ వికాస్ సమితి ఆ ఆలోచనకు వచ్చి మరి ఇవాళ టీఆర్ఎస్ బలపరిచిన టీఆర్ఎస్ పార్టీ ఏవైతే అభ్యర్థులను నిలబెట్టిందో వారిని ఖచ్చితంగా మరి వారికి వెనకాల ఉండి వారిని బలోపేతం చేసి వారిని బలపరిచి వారికి గెలుపు కోసం కృషి చేయాలని తెలంగాణ వికాస్ సమితి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. దాంట్లో భాగంగానే ఇవాళ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి నిలబడ్డ పెద్దలు దేవి ప్రసాద్ రావు గారు, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల అభ్యర్థిగా నిలబడ్డ మరి పల్లా రాజేశ్వర రెడ్డి, వీరిద్దరిని కూడా ఖచ్చితంగా తెలంగాణ వికాస్ సమితి కార్యకర్తలుగా మనమందరం బలపరిచి వారి వెనకాలండి మరి ఇవాళ గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉంటుందని తెలంగాణ వికాస్ సమితి దృఢమైన అభిప్రాయంతో మరి ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నది. మరొకసారి అన్ని జిల్లాల నుంచి వచ్చిన, ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న జిల్లా నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ మనకు తెలుసు ఇవాళ ఏం జరుగుతా ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా ఇవాళ బీజేపీ, టీడీపీ పార్టీలు మరి ద్వంద్వ విధానాలతోటి ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశ వైపుగా ఎక్కడ కూడా మరి పోతున్న సందర్భంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరి అటు ఆంధ్ర ముఖ్యమంత్రికి, ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ముఖ్యమంత్రికి మరి సపోర్ట్ చేస్తూ ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించే పద్ధతిలో ముందుకు సాగుతలేదు. అందుకనే ఇవాళ వారు ఏదైతే విధానాలు తీసుకొస్తా ఉన్నారో వాటిని ఖచ్చితంగా మనం ఖండించాలి. ఇవాళ ప్రజల ఆకాంక్షలు ముందు తీసుకుపోయే ఇవాళ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను ఖచ్చితంగా మనం మరి గెలిపించాలి. ఆ వ్యవస్థను బలోపేతం చేసే దిశ వైపుగానే ఇవాళ ఈ సదస్సును నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ సదస్సులో ముఖ్యంగా అభ్యర్థి ఉన్నారు, అదేవిధంగా మనకు పెద్దలు వచ్చారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అదేవిధంగా జిల్లాల బాధ్యులు, వీరందరూ కూడా మాట్లాడతారు. అందరూ మాట్లాడిందాక మరి ఓపికతో ఉండి ఈ సదస్సును విజయవంతం చేసి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మరి మనం బలపరిచిన అభ్యర్థులు గెలిచే దిశ వైపుగా మన కార్యాచరణ ఉండాలని సందర్భంగా ఈ వేదిక నుంచి మరొకసారి మరి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు
తెలంగాణ వికాస్ సమితి ట్రైబల్ విభాగం ఇన్ఛార్జి సోదరుడు భిక్షపతి నాయక్ గారు ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సమయం దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు, సభా వేదిక అలంకరించిన పెద్దలు, మన ఎలక్షన్ కాంటెస్ట్లో ఉన్న పెద్దలు దేవి ప్రసాద్ గారు, ఎక్కువ విషయం మాట్లాడదలుచుకోలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏదైనా ఉద్యమం విజయవంతం అయిన తర్వాత ఉద్యమం తదనంతరం ఒక రకమైనటువంటి అభివృద్ధి, అందరి భాగస్వామ్యం, అందరి సహకారంతో ఒక రకమైనటువంటి అభివృద్ధి మూమెంట్ ఉంటుంది. అయితే మన ప్రపంచ చరిత్రలో ఇది పురువైంది. కానీ మన దురదృష్టశాత్తు ఏమైందంటే తెలంగాణలో ప్రపంచంలో ఈ ఉద్యమం అతిపెద్ద ఉద్యమం ఇది విజయవంతమైంది. ఈ ఉద్యమాన్ని ప్రపంచ చరిత్రలో స్థిరస్థాయిగా స్థిరీకరించకుండా మన ఈ చరిత్రను కూడా మన స్థిరీకరించకుండా కుట్రలు చేస్తున్నారు. అయితే ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఇంత పెద్ద విజయం వచ్చిన తర్వాత ఉద్యమంలో భాగస్వామ్యంలో ఉండి పోరాటం చేసి ముందు వరుసలో ఉన్న వాళ్ళని ఈరోజు ఎలక్షన్లో పోటీ లేకుండా యునానిమస్గా ఎలక్షన్లో మనం పంపించవలసిన గొప్ప చారిత్రాత్మకమైన సందర్భం ఇది. కానీ అటువంటి సందర్భాన్ని మనం విస్మరించి ఇవాళ మనం ఎలక్షన్లో నిలబడుతున్నాం అంటే ఇంకా కాలేజీ అన్నట్టు చివరి విషయం చెప్తున్నా, ప్రాంతేతరుడును ప్రాంతం వాడు, మనకు ప్రాంతం వాడు ఇంకా మిగిలి ఉన్నాడు అని పాత్ర పెట్టే సందర్భం ఈ ఎలక్షన్లో తీసుకోవాలని నేను కోరుతూ, ఈ ఎలక్షన్లు మనం గెలుపు కాదు, పాత్ర పెట్టే సందేశం పంపించాలని నేను ముఖ్యంగా కోరుతూ ముగిస్తున్నాను. నిజంగా భిక్షపతి నాయక్ గారు చెప్పినట్టు దేవిప్రసాద్ గారు అయితే సీరియస్గా ఉద్యమంలో ఉన్న వ్యక్తి. మరి దేవిప్రసాద్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు మిగతా పార్టీ ఖచ్చితంగా విత్డ్రా కావాల్సి ఉండే. అయినప్పటికీ ఇవాళ దాన్ని కాదని ఇవాళ ఒక ఉద్యమ నాయకుల మీదే పోటీ పెట్టి మరి ముందుకు సాగుతా ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి అటువంటి శక్తులను ఓడించే దిశ వైపుగా మనం అందరం ముందుకు సాగాలని కోరుకుంటూ, ఇప్పుడు గంధం రాములు గారు మన ఉద్యమ నేతకు సంఘీభావంగా విచ్చేసినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డలందరికీ మరియు పోరాటంలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి తెలంగాణ వికాస సమితి సంఘీభావ సభకు విచ్చేసినటువంటి గౌరవ అతిథులు మన ఎమ్మెల్సీ అభ్యర్థి అన్న దేవప్రసాద్ గారికి మరియు వికాస సమితి గౌరవ సలహాదారులు నంది సిద్ధారెడ్డి గారికి మరియు స్టేట్ కోఆర్డినేటర్ అన్న శ్రీధర్ గారికి, ఎరోజు సీనన్నకు, వెంకటేష్ అన్నకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాలను తెలియజేస్తూ, ఇందాక నాయక్ గారు చెప్పినట్లు యునానిమస్గా స్పష్టంగా అందరూ ఏకతాటి మీదకి వచ్చి పార్టీలకు అతీతంగా అందరూ దగ్గర రౌండ్ టేబుల్ సమావేశం కూర్చొని ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే దేవిప్రసాద్ అన్న. ఈరోజు దేవిప్రసాద్ అన్నకు సమైక్యవాదుల చేతుల్లో కీలుబోమైనటువంటి బీజేపీ పార్టీ ఒక తెలంగాణ ద్రోహిని లాయర్లకు అండగా ఉండకుండా ఒక లయ్యర్గా ఉంటూ ఈరోజు అన్నకు పోటీనటువంటి ఆ రామచంద్రరావును నిలబెట్టడం చాలా దురదృష్టకరంగా భావిస్తూ, ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజారిటీతో అన్నను గెలిపించి వారికి డిపాజిట్ లేకుండా చేయడమే పట్టభద్రుల యొక్క ఒక కంకణంగా పెట్టుకొని ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఈ అంశం అంటే మొన్న సార్వత్రిక ఎలక్షన్లకు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లకు చాలా వ్యత్యాసం ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఉన్న ఈ 4 రోజులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి యొక్క లిస్ట్ తీసుకొని నియోజకవర్గాల వారీగా, డివిజన్ల వారీగా ఖచ్చితంగా మనం వెళ్ళి ఈ 4 రోజులు కష్టపడి మహిళా మనులే కానీ మిగతా ఈరోజే ఇక్కడికి విచ్చేసినటువంటి మన మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరకృష్ణ సార్ కూడా వచ్చారు. వారి సంఘీభావం తెలుపుతున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇండైరెక్ట్గా బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు స్వచ్ఛందంగా
ఒక ఉద్యమ నేతకు మేము సైతం మీ వెంబడి ఉన్నాం, మా దళిత ఉద్యోగులు ఖచ్చితంగా మీకే ఓటు వేస్తారు అటువంటి నినాదంతో వచ్చినందుకు ఈ సభా వేదిక నుంచి వారికి నమస్కారం చేస్తూ, ఇలాంటి సంఘాలు ఇంకా ఇంకా ఎన్నున్నా రావాలి. కులాలకు మతాలకు అతీతంగా అన్ని సంఘాల వాళ్ళు వచ్చేసి మన ఉద్యమ నేత సకల జనుల గుండె చప్పుడు దేవి ప్రసాదనను ఖచ్చితంగా పెద్దల సభకు పంపిద్దాం. మనకు ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించే విధంగా మనందరం కంకణం కట్టుకొని కేసీఆర్ గారి అడుగుజాడలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఏదైతే ఉందో చిత్తశుద్ధి సంక్షేమ పథకాలు కానీ వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా బంగారు తెలంగాణ నిర్మాణం భాగంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిరక్షరాస్యత, అదేవిధంగా ఇప్పటికి ఉన్నటువంటి శాతపడితనం, వెనుకబాటుతనం, వలసతనం ఇవన్నీ పోవాలంటే ఈ సమస్యలన్నీ తెలిసిన వాడు ఏకైక వ్యక్తి ఎవరు అంటే దేవి ప్రసాద్ అన్న. కాబట్టి దేవి ప్రసాద్ అన్న ఖచ్చితంగా శాసన మండలిలో ఉండాలి. ఖచ్చితంగా ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి సమస్యలను పారదోలే విధంగా అన్న ముందుకెళ్ళాలని ఆశిస్తూ మేము ఖచ్చితంగా రోజు చెప్తూనే ఉన్నాం. ఈరోజు కూడా వికాస సమితిలో భాగంగా మేము కూడా ఉన్నాం కాబట్టి వికాస సమితి వారు ఈ రోజు తీసుకున్నటువంటి ఈ యొక్క మంచి నిర్ణయానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కూడా వారికి వందనాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, గెలిపిద్దాం భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా దేవి ప్రసాద్, గెలిపిద్దాం భారీ మెజార్టీతో దేవి ప్రసాద్ ఎమ్మెల్సీగా. జై తెలంగాణ. థ్యాంక్ యూ.